హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2022 టైర్ 2 థర్డ్ మార్క్ జనరల్ అవేర్నెస్ అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ అడుగుతున్నారు. ఇన్ ద రిగార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ డిసెంబర్ 2022. సో ఫస్ట్ స్కీమ్ వచ్చి ద ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 5-year నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ హ్యాస్ బీన్ టు ఇంక్రీజ్ ఇట్ టు 7% ఫ్రమ్ 6.8%. ఇది కరెక్టే. The interest rate on senior citizen savings scheme introduced to 8%, increased to 8% from 7.6%. Is correct. Next, the rate of public provident fund, Sukanya Samriddhi account and savings deposit have been changed from 9% to 7.5%. It is tappu. Okay, so only A and B are correct. In 2023 April news lo vachindi. Which of the following states has the highest fertility rate? Fertility rate highest ఎక్కువ ఉందంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నట్టు, పాపులేషన్ ఎక్కువ ఉందంటే లిటరసీ తక్కువ ఉన్నట్టు. సో ఆ స్టేట్ వచ్చి బీహార్. నెక్స్ట్, with the 2022 amendments to the Indian Constitution, which of the following communities have been granted the scheduled tribes status by the government of India? So Nari Koravan community, Hatte community, Kadu Kuruba community. So Lok Sabha received 2022 లో ఈ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ బిల్ ని లోక్ సభ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే అర్జున్ ముండా. ఓకే, సో ఇంకేం చెప్పచ్చు, దట్స్ ఇట్. సో ఈ దీన్ని పార్ట్ 6 కిందకి వస్తుంది. కర్ణాటక యాడ్ చేసింది కద్దు కురుబా కమ్యూనిటీని, అండ్ అలానే బెట్ట కురుబా కమ్యూనిటీని కర్ణాటక. అండ్ నారీ కోరవన్ మనకి తమిళనాడు. అండ్ హట్టి హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, in 1962, who published the history of ocean basins, which outlined the theory of how tectonic plates could move, later called sea floor spreading? So the Harry Hammond has published History of Ocean Basins in 1962. Okay, so theory tectonic plates movements ni గురించి ఉంటుంది ఈ పర్టికులర్ పబ్లిష్ చేసిన దానిలో. ఓకే, నెక్స్ట్, ఐడెంటిఫై క్లాస్ ఆఫ్ కాంపౌండ్స్ దట్ హ్యాస్ ఎ ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ OH. OH ఉన్నవి మనం ఆల్కహాలిక్ గ్రూప్స్ అంటాం, హైడ్రాక్సైల్ అంటాం, హైడ్రాక్సైల్ OH ని. ఓకే, సో జనరల్ ఫామ్ లో వచ్చి మనకి ROH. ఓకే, ఆర్ అనేది ఒక ఆల్కైల్ గ్రూప్. అండ్ మనకి 3 types ఆఫ్ ఆల్కహాల్స్ ఉంటాయి, ఆల్కహాలిక్ గ్రూప్స్ ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ తెలిసినవే కదా. సో ప్రైమరీ అంటే 1 కార్బన్ ఆటమ్ కి అటాచ్ అయి ఉంటాయి. సెకండరీ అంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ కి, అంటే ప్రైమరీ అంటే 1 ఆల్కైల్ గ్రూప్ కి, సెకండరీ అంటే 2 ఆల్కైల్ గ్రూప్స్ కి, టెరిషరీ అంటే 3 ఆల్కైల్ గ్రూప్స్ కి OH అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఓఎల్ అనేది యాడ్ అవుతుంది ఈ OH గ్రూప్ ఉన్న వాటికి. నెక్స్ట్, CHO ఉంటే అది ఆల్డిహైడ్స్ అవుతుంది.
ఆల్కైల్ కి COOH ఉంటే అది యాసిడ్ అవుతుంది. అండ్ బెంజిన్ తెలుసు కదా, C6H6. C6H6 కి ఈ OH గ్రూప్ అటాచ్ చేస్తే మనకి C6H5OH అవుతుంది. సో దీన్ని మనం ఫీనాల్ అంటాం. నెక్స్ట్ ఈథర్, ఆల్కైల్ ఆక్సిజన్ ఆల్కైల్ ఉంటే దీన్ని మనం ఈథర్ అంటాం. ఓకే, గుర్తుంచుకోండి ఫంక్షనల్ గ్రూప్స్. నెక్స్ట్ ఆ మినరల్స్ ఏ రీజియన్ లో రిజర్వ్స్ ఉన్నాయి తెలియాలి మనకి. సో ఫెమిలియర్ ఏం లేవు కదా. సో బాక్సైట్, లోహర్ దాగా, మీకా, బిల్వారా, కోల్, జరియా, కాపర్, జుంజున. నెక్స్ట్, what was the distance covered by first ever train between Bombay and Thane? ఫస్ట్ ట్రైన్ రూట్ మనకి బాంబే అండ్ థానేకి ఇవ్వడం జరిగింది అండర్ ది వైస్రాయ్షిప్ ఆఫ్ డల్హౌసీ. డిస్టెన్స్ ఇస్ 34 kilometers. సో ముంబైలో కూడా మనకి గోరీ బందర్ నుంచి ఎప్పుడు 1853లో, డేట్ కావాలంటే 16th April. సో టోటల్ గా 400 people ట్రావెల్ చేశారు. సో ఏ రైల్వే ఆపరేట్ చేసింది అంటే గ్రేట్ ఇండియా పెనిన్సులా రైల్వే. సో దీన్ని 1st August 1849లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, సో ఈ ట్రైన్ లో మనకి 14 carriages ఉన్నాయి అండ్ అలానే 3 steam locomotives ఉన్నాయి. 3 ఏంటి అంటే సాహిబ్, సుల్తాన్, సింధ్. ఓకే, నెక్స్ట్ సో రిషబ్ పంత్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ 2022. జస్ప్రీత్ బుమ్రా మనకి బెస్ట్ బౌలర్. సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ బ్యాట్స్మెన్ T20 2022. అండ్ శ్రేయస్ అయ్యర్ బెస్ట్ బ్యాట్స్మెన్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ 2022. నెక్స్ట్, which of the following books was written by the Roman writer Pliny the Elder? సో ఇతను ఏం రాశారంటే నేచురల్ హిస్టరీ రాశారు 77 ADలో. ఓకే, సో ఈ బుక్ లో ఏం రాశారంటే రోమ్ తన గోల్డ్ రిజర్వ్స్ ని ఇండియాకి ట్రేడ్ చేసి వేస్ట్ చేసుకుంటుంది అని మెన్షన్ చేశారు ప్లీనీ ఎల్డర్. నెక్స్ట్, which law was studied in the year 1787? So it was said that the volume of a gas increases, absolute temperature, absolute pressure. It is absolute pressure, temperature. If its absolute temperature decreases, then its volume decreases. And the volume is directly proportional to temperature. So Charles law. ఓకే, అండ్ బాయిల్స్ లో మనకి ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. బాయిల్స్ లో, డాల్టన్స్ లో, అవగాడ్రోస్ లో మనకి వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole ఏమంటాము 6.022 into 10 power 23
దీన్నే అవగాడ్రో కాన్స్టెంట్ అంటాం. 6.022 into 10^23. So Charles' law V by T is equal to constant. Gay-Lussac's law P by T is equal to constant. And the Charles' law, volume is proportional to temperature. Gay-Lussac's law, pressure is proportional to temperature. Okay. In India, which of the following bills cannot be introduced in the Rajya Sabha? So మనీ బిల్ అనేది రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయకూడదు. ఓకే, సో మనీ బిల్ కి సంబంధించిన ఆర్టికల్ 110. సో ఈ ఒక బిల్ అనేది మనీ బిల్ ఎప్పుడవుతుంది అంటే ఆ బిల్లులో టాక్సేషన్ కి సంబంధించి కానీ లేదా మనీ బారోకి అంటే గవర్నమెంట్ బారో చేసిన మనీకి సంబంధించి కానీ లేదా మనీ కానీ ఎక్స్పెండిచర్ కానీ లేదంటే ఆ కన్సల్టేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా రిసీట్ కానీ వీటి యొక్క ప్రొవిజన్స్ కి సంబంధించి కనుక బిల్ కనుక ఉంటే దాన్ని మనం మనీ బిల్ అంటాము. ఈ మనీ బిల్ అనేది లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. నెక్స్ట్, which article of the Indian Constitution empowers High Court to issue a writ? 226. మనకి ఎన్ని writs ఉన్నాయి? 5 writs ఉన్నాయి. ఓకే, సో ఏంటి అవి? habeas corpus, mandamus, prohibition, quo warranto, certiorari. Okay, and ఇవి ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కి హైకోర్ట్ అనేది ఎంపవర్ చేస్తుంది. సో దట్ పర్టికులర్ ఆర్టికల్ ఇస్ 226. సో హేబీస్ కార్పస్ అంటే ఏంటి అంటే ఒక ప్రిజనర్ ని కానీ లేదంటే ఒక డీటైనీ కానీ కోర్టు ముందు డిటర్మైన్ చేయడానికి అంటే తన ఇంప్రిజన్మెంట్ ని లాఫుల్ అయినప్పుడు కోర్టు ముందు ఆ ప్రిజనర్ ని బ్రింగ్ చేస్తారు కదా, టు బ్రింగ్ ఎ ప్రిజనర్ టు ద కోర్ట్ టు డిటర్మైన్ హిస్ ఇంప్రిజన్మెంట్. దీన్ని మనం హెబీ కార్పస్ అంటాం. మ్యాండమస్ అంటే ఇదొక జ్యుడిషియల్ రిట్. ఒక పర్సన్ ని తన పబ్లిక్ డ్యూటీని పర్ఫార్మ్ చేయమని చెప్పటం. టు పర్ఫార్మ్ పబ్లిక్ డ్యూటీ. ఓకే, సో ప్రొహిబిషన్ అంటే ఒక సుపీరియర్ కోర్ట్ ఇస్తుంది. ఆ సుపీరియర్ కోర్ట్ ఇచ్చిన ఇష్యూ చేసిన దాన్ని ఆ సుపీరియర్ కోర్ట్ కింద ఉన్న కోర్ట్స్ మాత్రమే దాని తగ్గట్టుగా ప్రొసీడ్ అవ్వాలి. అదర్ దెన్ దోస్ మిగిలినవి దాని ప్రకారం వెళ్ళిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్, క్యూఓ వారెంట్ అంటే లీగల్ యాక్షన్ బై షోయింగ్ వారంటీ. సర్టియోరరీ అంటే రివ్యూయింగ్ ఎ కేస్. ఇంకా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ కావాలంటే రిక్వెస్ట్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి, ఒక వీడియో చేస్తాను ఈ బ్రిక్స్ గురించి. In which year was the Doppler effect discovered by Austrian scientist Christian Doppler that describes the change in frequency of any kind of sound or light wave was produced by a moving source with respect to it?
Observer, 1842, by Christian Doppler, ఇతను ఒక Austrian scientist. Which article of the Constitution of India always lays down that an Indian citizen has the right to use any restaurant, road, or public place? So, Article 15(2). ఆ బ్రిడ్స్ యొక్క మీనింగ్స్ చెప్తాను చూడండి ఒకసారి. హేబిస్ కార్పస్ అంటే యు మే హ్యావ్ ద బాడీ అని అర్థం. ఫస్ట్ బ్రిడ్కి యు మే హ్యావ్ ద బాడీ. మ్యాండమస్ అంటే వి కమాండ్. ప్రొహిబిషన్ అంటే స్టాపింగ్ సమ్వన్. క్యో వారంటో అంటే వాట్ ఈస్ యువర్ అథారిటీ, వారంటీ ఎక్కడ అంటాం కదా. అండ్ సర్టియోరీ అంటే టు బి సర్టిఫైడ్. ఓకే, నెక్స్ట్. సో విచ్ ఆర్టికల్ lays down the Indian citizen has the right to use any restaurant, road, or public place? Article 15(2). So Article 15 prohibition గురించి డిస్క్రైబ్ చేస్తుంది Article 15. దాంట్లో Article 15(1) ఏమో prohibition under race, discrimination under race, caste, sex, place of birth. ఓకే, సో ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. 15(1) discrimination belongs to race, caste, sex, place of birth. 15(2) ఏమో ఈ డిస్క్రిమినేషన్ అనేది పబ్లిక్ ప్లేసెస్ లో, అంటే ఏదైనా డిసేబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని షాప్స్ వరకే యాక్సెస్ చేసుకోవాలి, కొన్ని రెస్టారెంట్స్ ని యాక్సెస్ చేసుకోవాలి, కొన్ని ప్యాలెసెస్ లోనే ఎంట్రీ ఉంటుంది. ఇటువంటి పబ్లిక్ ప్రొహిబిషన్ అనేది 15(2) డీల్ చేస్తుంది డిస్క్రిమినేషన్. ఓకే, నెక్స్ట్ 15(3) ఏమో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. And 15(4) advancement of special provisions for backward classes. Okay, next question. Which of the following is an indirect tax? ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే పబ్లిక్ నుంచి డైరెక్ట్ గా తీసుకోరు, కానీ గవర్నమెంట్ రీచ్ అవుతుంది అనమాట. సో అదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టి. ఓకే, నెక్స్ట్. Afforestation could prevent flooding. Afforestation can balance our ecosystem. Both are true. Afforestation అంటే ఏంటి? Deforestation కి ఆపోజిట్. In India, which of the following is not an objective of the national manufacturing policy? Project aims to increase share of manufacturing in country's GDP to 25% by 22. Corrected.
to double the exports of manufacturing goods by 2022. Double కాదు, at least 25% increase చేయాలని. Second one correct, incorrect. Next. What is the name of the scheme launched? Launched in 2021 for students to attain foundational literacy and numeracy up to class 3. So, Adi, Nippon Bharat. New Education Policy, NEP అంటాము, NEP 2020. సో ఈ NEP 2020 అనేది ఎక్కువ ప్రయారిటీ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ కి ఇస్తుంది అనమాట. అంటే ప్రైమరీ లెవెల్లో బేసిక్ లెర్నింగ్ కి, అంటే రీడింగ్ కి, రైటింగ్ కి, అర్థమెటిక్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది ఫౌండేషన్ లెవెల్లో ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓకే, సో అందులో భాగంగా ఈ నిపుణ్ భారత్ నేషనల్ ఇన్నోవేటివ్ ఫర్ proficiency in reading with understanding and numeracy. ఓకే, సో ఈ నిపుణ్ భారత్ ని 2021 లో లాంచ్ చేశారు July 5th. ఓకే, సో దీని యొక్క పర్పస్ ఏంటి అంటే కంట్రీలో ఉన్న ప్రతి చైల్డ్ కి ఎర్లీ ఇయర్స్ లో, అంటే grade 3కి వచ్చేలోపు తనకి ఈ బేసిక్ లిటరసీ అండ్ అలానే నెంబర్స్ పట్ల, లాంగ్వేజ్ పట్ల బేసిక్ ఎడ్యుకేషన్ అనేది కలిగి ఉండాలనేది మెయిన్ ఎయిమ్ అనేది ఈ నిపుణ్ భారత్ అనమాట. ఓకే, సో ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీని FLN అంటాం. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎన్షూర్ ఇది HUI లో ఎన్షూర్ చేస్తుంది ఈ నిపుణ్ భారత్. ఓకే, సో ఏజ్ గ్రూప్స్ వచ్చేసి 3 to 9 years. ఓకే, till grade 3. నెక్స్ట్ correct statement. The headquarters of ICAR, Groundnut Research Institute, Junagadh. Okay, correct. Next, Rapeseed Mustard Research Institute, Bharatpur, correct. Soybean Research Indore, Modu, correct. So groundnut emo Junagadh, mustard emo Bharatpur, soybean emo Indore. Jafar Khan was a famous general of which of the following? So Jafar Khan, Alauddin Khilji ki general anamata. Next, ఈ జఫర్ ఖాన్ దువా ఖాన్ ని డిఫీట్ చేశారు. May 1297 లో. Next, which of the following statements are correct about the neighboring countries of India? India supported Maldives in 2022 with a grant of $4 billion to support the dwindling economy. No. India has the highest GDP in dollar terms as compared to Sri Lanka, correct, Bhutan and Bangladesh. This is correct. Only B is correct. Which are the following essential to form hemoglobin? Blood hemoglobin ki manaki iron baga kavalannamata. Hemoglobin anedi enti red blood cells lo oka protein. Okay, so ఈ రెడ్ బ్లడ్ సెల్స్ రిపోర్ట్ ఏం చేస్తుంది? ఆక్సిజన్ ని బాడీ ఆర్గాన్స్ కి అండ్ టిష్యూస్ కి
సప్లై క్యారీ చేస్తుంది అండ్ అలానే కార్బన్ డైఆక్సైడ్ ని ఆర్గాన్స్ నుంచి లంగ్స్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, which of the following can degrade detritus into simpler inorganic enzyme substances? So fungal. So bacterial and fungal enzymes ని detritus అంటాం అనమాట. సో ఇవి రెండు ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ ని డిగ్రేడ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ ని మనం కెటబాలిజం అంటాం. నెక్స్ట్, which is correct order of radiations? వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్ లో మనకి ఫస్ట్ రేడియో వేవ్స్ తక్కువ ఉంటుంది, నెక్స్ట్ మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్, ఎక్స్రేస్. సో గుర్తుంచుకోవచ్చు, రేడియో పాతకాలం రేడియో, తర్వాత మైక్రోవేవ్స్ వచ్చాయి, తర్వాత రిమోట్స్, టీవీ రిమోట్స్ వచ్చాయి ఇన్ఫ్రారెడ్, ఇప్పుడు ఎక్స్రేస్ వచ్చాయి. వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ డిసెండింగ్ ఆర్డర్. సో ఎక్స్రేకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, తర్వాత ఇన్ఫ్రారెడ్, తర్వాత మైక్రోవేవ్స్, తర్వాత రేడియో వేవ్స్. లాస్ట్ క్వశ్చన్, which group of animals are named because of their spiny skin, have a peculiar water driven tube system that they use for moving around? Echinodermata. సో ఎకినోడెర్మాటాకి స్పైనీ స్కిన్ ఉంటాయి, ఇవి ఇన్వర్టిబ్రేట్స్ అన్నమాట. సో వీటి యొక్క సిమెట్రీ వచ్చి పెంటారేడియల్ సిమెట్రీ. ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్. ఓకే, సో ఇది వాళ్ళది 25 GS TGL Tier 2 2022 థర్డ్ మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ ఇన్పుట్స్ ఏమైనా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్, బై బై.